ప్రైజ్ ది లార్డ్. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. మన పరిశుద్ధ గ్రంథం బైబిల్ లేఖనంలో ఒక వాక్యం జ్ఞాపకం చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. వాక్యం ఏమనగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటి గురించి చింతించుకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును, ఏ నాటి కీడును ఆ నాటికి చాలును. మానవ మాత్రమైన మనము ఈ లోకంలో కీడులు అయితేనేమి మేలులు అయితేనేమి సహజంగా మన దయానంద జీవితంలో ఏ రోజుకు తగ్గట్టు ఆ రోజు జరుగుతూ ఉంటాయి. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, ఈ రోజు మంచి జరిగినా చెడు జరిగినా ఈ రోజు జరిగిన కీడు ఈ రోజు వదిలేయండి. రేపటి దినం అనేది నా అధీనంలో ఉంది. రేపటి దినం గురించి మీరు ఆలోచించి మీ ఆరోగ్యాలు పాడు చేసుకోబాకండి, మీ సంతోషాన్ని నాశనం చేసుకోబాకండి. రేపటి దినం గురించి మీకేమి కావాలో నాకు తెలిసిన దేవుడి వాక్యం సెలవిస్తుంది. మీ కీడు గాని మేలులైనా కానీ దేవుడి చెంత ఉంచి రేపటి దినం గురించి ఆయనకు అప్పచెప్పిన వారమై మన దేవుడిని స్మరించుకోవాలా. దేవుడిని యేసుప్రభుల వారిని మన సొంత రక్షకుడిగా స్వీకరించి ఈ రోజు జరిగిన దానికైతేనేమి రేపు జరగబో దాని గురించి అయితేనే దేవుడు ఎదుట మనం పెట్టాలి. దేవుడు ఎదుట పెట్టినప్పుడు ఆ సమస్య అనేదానికి దేవుడు పరిష్కరిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మనం దేవుడి చెంతన మన పాపమును ఒప్పుకొని మనం దేవుడిని సొంత రక్షకుడుగా స్వీకరించాలి. ఆ సొంత రక్షకుడుగా మనం స్వీకరించినప్పుడు ఏం జరిగిద్దంటే ఆయన తన బిడ్డలుగా మనం స్వీకరించి మన జీవితంలో మేలు కీడులను ఆయన బేరీజు చేసుకొని రేపు జరగబోయే దాని గురించి ఆయన మనకు భరోసాను ధైర్యం కలిగిస్తుంటాడు. కాబట్టి రేపు ఏమి సంభవించడం నీకు నాకు తెలియదు. ఇవన్నీ దేవుడు ఎదుట ఉంచుదామని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నీవైతేనేమి నేనైతేనే ఎవరైతేనేమి లోకరక్షకుడైన యేసుప్రభుల వారిని సొంత రక్షకుడుగా స్వీకరించి మనము నిత్య జీవం వైపు నడుద్దాము. ఈ వాక్యం విని వారందరినీ దేవుడు దీవించి వారి నిత్య అవసరాలన్నీ తీర్చును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా.